వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. మన తెలంగాణలో ఎవరైతే 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ఈరోజే ప్రకటించడం జరిగిందన్నమాట. ఈ రోజు నుంచి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,016 రూపాయలు, ఈ 4,016 రూపాయలు తీసుకునే వారందరికీ కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన అప్డేట్స్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ నెల నుంచి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి అర్హతలు అనేవి పాటిస్తే మాత్రమే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ డబ్బులు అనేది జమ అవుతాయని అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఈ నెలలోనైతే ఆగస్టు నెలలో మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కదా. ఇక ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ చెప్పినటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మీకైతే పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయని అయితే నిర్ణయం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇటువంటి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక అప్డేట్స్ ఏంటో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అదే రీతిలో ఈ వీడియోలోనే తెలంగాణలో మరి ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు చెప్పినట్టు విధంగా అవి కొత్త పెన్షన్ల, పాత పెన్షన్ల అన్నది మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను స్పష్టంగా. మరి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు కూడా జమ చేయబోతున్నారో కూడా చెప్తానన్నమాట. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ప్రతి నెల 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి ప్రతి నెల పెన్షన్ డబ్బులు అనేది అందుతున్నాయి అన్నమాట. ఇక ఈ పెన్షన్ డబ్బులను అందినప్పటికీ కూడా తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులు చాలామంది కూడా కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఆరాన అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎందుకు తీస్తున్నారంటే ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఆశ చూపించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇచ్చినటువంటి ఏదైతే ఆశను నిలబెట్టుకోకపోతున్నారన్నమాట. అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పటికీ కూడా హామీ ఇచ్చి మన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పి ఇస్తలేరు కాబట్టి చాలామంది అయితే దానిపైన దృష్టి అనేది పెట్టడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంచాయతీపై చూసినట్లయితే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉందన్నటువంటి నేపథ్యంలో డబ్బులను విడుదల చేయలేకపోతున్నామని, కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయకపోతున్నామని అయితే తెలపడం జరిగింది. మరి ఏదైతే రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలలో ఏదైతే దసరా పండుగ కానుకగానైతే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నారని అయితే ఒక చిన్న హింట్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. అది ఎంతవరకు నిజమనైతే మనం రానున్న వీడియోలోనైతే తెలుసుకున్నాము. అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను అదే రీతిలో జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలపడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈ ఆగస్టు నెలలోనే జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఏదైతే 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారులకైతే జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.